ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది. ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల కౌన్సిలింగ్ పై అస్పష్టత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయా అనే దానిపై అస్పష్టత నెలకొంది. మొదట ప్రకటించిన తేదీల ప్రకారం సోమవారం నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం కొత్త ఫీజులు ఖరారు చేసింది. కానీ ఏఐసిటిఈ మంజూరు చేసిన సీట్లకు సోమవారం సాయంత్రం వరకు ఉన్నత విద్యాశాఖ అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు ఫీజుల అంశంలోనూ అదే అస్పష్టత కొనసాగుతోంది. 2023లో ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ 3 ఏళ్ల కాలానికి ఫీజులు సిఫార్సు చేసింది. తొలుత కనిష్ట ఫీజు 45,000, గరిష్ట ఫీజు 1.05 లక్షలుగా నిర్ణయించింది. ఆ సిఫార్సులను గత ప్రభుత్వం ఆమోదించకుండా మార్చాలని ఒత్తిడి చేసింది. దీంతో కమిషన్ కనిష్ట ఫీజును 40,000కు తగ్గించింది. దీనిపై యాజమాన్యాలు కోర్టుకు వెళ్లగా కొద్ది రోజుల కిందట తీర్పొచ్చింది. ఈ ప్రకారం కమిషన్ మొదటి సిఫార్సులనే పరిగణలోకి తీసుకోవాలి. అంటే కనిష్ట ఫీజు 45,000గా ఉండాలి. కానీ ఉన్నత విద్యాశాఖ అందుకు విరుద్ధంగా కనిష్ట ఫీజు 40,000గా నిర్ణయిస్తూ జీవో ఇచ్చింది. దీంతో ఫీజు విషయంలోనూ అస్పష్టత నెలకొంది. ఈ గందరగోళం మధ్య ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం 5 రోజుల పాటు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. సోమవారం ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఆప్షన్ల ప్రక్రియలో ఒకరోజు వృధా కావడంతో గడువు పెంచుతారా లేదా అనే దానిపై కూడా సాంకేతిక విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. డిగ్రీ కోర్సులకు కౌన్సిలింగ్ లోనూ ఇంజనీరింగ్ తరహాలో గందరగోళం కొనసాగుతోంది. అనుమతులకు సంబంధించిన ఫీజులను గతేడాది కాలేజీలు చెల్లించాయి. ఒక్కో కాలేజీ 30,000 చెల్లించగా ఆ ఫీజు 3 ఏళ్ల కాలానికని ఉన్నత విద్యామండలి తెలిపింది. అయితే ఇప్పుడు మళ్లీ ఫీజులు కట్టాలని ఆదేశించింది. గతేడాది కట్టామంటూ కాలేజీలు అనుమతులకు ఫీజులు చెల్లించలేదు. అయితే అలాగే ఇప్పటికీ కొన్ని కాలేజీలకు అఫిలియేషన్లు మంజూరు కాలేదు. ఇక డిమాండ్ ఉన్న బీసీఏ అలాగే బీబీఏ కోర్సులకు ఈ నెల 15 వరకు ఏఐసిటిఈకి దరఖాస్తు చేసుకునే గడువు ఉంది. కానీ ఈ లోపే తొలి విడత కౌన్సిలింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ జారీ చేశారు. ఇక తొలి విడతలో అనుమతులు, అఫిలియేషన్లు పొందిన కాలేజీల వరకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తాజాగా ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇంకా 100కు పైగా కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని సంక్లిష్టంగా మార్చారు. అలాగే ఫీజు చెల్లించే సమయంలో యూపీఐ ద్వారా ఆప్షన్ లేకుండా చేశారు. విద్యార్థి చిరునామా విషయంలోనూ వెబ్సైట్ తప్పులు చూపిస్తోంది. ఈ కారణాలతో విద్యార్థుల దరఖాస్తులు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పాత అధికారులతోనే ఉన్నత విద్యామండలి కొనసాగుతున్నందున ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే వాదన వినిపిస్తోంది. పాత అధికారులు పాత పద్ధతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అనేక వ్యవస్థల్లో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. దీంతో ఇంకా పూర్తిగా పాత పద్ధతులు అమలు చేయడం వల్ల ఇప్పటికీ కూడా చాలా మంది కూడా స్పష్టత రాని పరిస్థితి. చివరికి కొత్తగా వచ్చిన మంత్రులు కూడా దీనిపై ఒక స్పష్టత ఇవ్వని స్థాయిలో అధికారులు ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఖరారు చేయకపోవడం, అంతకూడదు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది అధికారులు కూడా దీనిపై అసలు ఏం చేయాలనే దానిపై ఆ పూర్తి పరిజ్ఞానం లేకుండా పోయింది. కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి గత మంత్రుల నుంచి వచ్చిన ఆదేశాలను గుడ్డిగా అమలు చేయడం వల్ల ఈ రోజు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు ఇటు ఇంజనీరింగ్ లోను ఇటు డిగ్రీ కౌన్సిలింగ్ పై ఇప్పుడు కూడా అస్పష్టత ఉంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు చివర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై క్లాసులు ప్రారంభించాల్సిన సమయంలో ఇంకా ఈ దరఖాస్తులు తీసుకునే ప్రక్రియలోనే ఉన్నారు. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా కొనసాగాలి. అదేవిధంగా కొన్ని కాలేజీలకు ఇప్పటికి కూడా అనుమతులు మంజూరు చేయకపోవడంతో పక్కన వారి వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో దరఖాస్తు చేతులుస్తున్న నేపథ్యంలో రేపు అనుమతులు రాకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా ఫీజులకు సంబంధించి కూడా గతంలో వారి ఇష్టానుసారంగా కనిష్ట ఫీజు 40,000 నుంచి ఇప్పుడు గరిష్ట ఫీజు 1,05,000 నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి 40,000 ఏమాత్రం తమకు సహేతుకం కాదని కొన్ని కళాశాలలో
యాజమాన్యాలు కోర్టును కూడా ఆశ్రయించాయి. చివరికి మినిమం ఫీజు 45,000 నిర్ణయించినప్పటికి కూడా ఇప్పటికీ దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా విద్యార్థులు అడ్మిషన్ స్వీకరించాలి, ఏ విధంగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలనే అంశాలపై ఇప్పటికి కూడా విధి విధానాలు ఖరారు చేయలేదు. దీంతో ఇప్పటికి కూడా చాలా మంది అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి సంబంధించి ఒక కమిటీ అయినా ఏర్పాటు చేసి వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థుల్లో భయాందోళన తొలగించాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఇక డిగ్రీకి సంబంధించి కూడా గతంలో ఉన్న విధానాన్ని గత ప్రభుత్వం పూర్తిగా తొలగించి కొత్త ప్రక్రియ శ్రీకారం చుట్టింది. అది దానిపై కూడా గతంలో అనేక విమర్శలు వచ్చినాయి. విద్యావేత్తలు కూడా వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు కూడా వారు ఇష్టానుసారంగా తమ అనుకున్న విధానాన్ని అమలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా ఈ కొత్త ప్రభుత్వం మారిన తర్వాత కూడా విధానాన్ని మార్చకపోవడంతో ఇప్పటికీ పాత పద్ధతి కొనసాగటం, దీనిపై చాలా మంది అధికారులు క్లారిటీ లేకపోవడంతో ఇప్పటికి కూడా అదే అయోమయం కొనసాగుతోంది. అదేవిధంగా డిగ్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో BBA కోర్సుకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో చాలా మంది సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే అవి కూడా ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఆ కోర్సులకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా ఇప్పటికి కూడా అధికారులు నియమ నిబంధనలు కూడా ప్రకటించలేదు. దీంతో మా విద్యా సంవత్సరం ఒక పక్కన దగ్గర పడుతుంది. మరి వచ్చే నెల నుంచి పుస్తకాలు క్లాసులు ప్రారంభం అవ్వాలి, ఫీజులు జరగాలి, కౌన్సిలింగ్ ఇంత ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఈ మన్నమాల నేపథ్యంలో ఇప్పుడు ఇది అయ్యే పరిస్థితి కనిపించలేదు. కేవలం సెకండ్ కౌన్సిలింగ్ నుంచే పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ కావచ్చు, ఆ తర్వాతే క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే దీనికి సంబంధించి ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్న గందరగోళం వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుని వెంటనే విధి విధానాలు ఖరారు చేసి వాటి ప్రకారం అమలు చేయాలని కూడా డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. పవన్, అట్లాగే ప్రసాద్, మరో 4 రోజుల సమయం ఉంది, ఆప్షన్ ఇంకా ప్రారంభం కాలేదు. అట్లాగే పాత అధికారులతోనే ఈ తిప్పలన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది కదా, మరి ఏం చేయబోతోంది ప్రభుత్వం? గతంలో అయితే ఈ విధంగా ఉండేది కాదు పవన్. మొత్తం ఒక ప్రణాళికబద్ధంగా కౌన్సిలింగ్ ప్రక్రియ కావచ్చు, అడ్మిషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయ్యేది. ఫీజులకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు సంబంధించి కూడా దాని ప్రకారమే ఒక ఆర్డర్లు జారీ అయ్యేది. కానీ గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి కొనసాగుతుంది. అది మరో 4 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకి సంబంధించి, అడ్మిషన్ ప్రక్రియకి సంబంధించి కొన్ని కేసులు కోర్టులో ఉంటూ మరోవైపు దాదాపు 100 కళాశాలలకు వారికి అనుమతులు రాకపోవడం వంటి పరిస్థితిని బట్టి కూడా ఈ ప్రక్రియ మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ 4 రోజులు ముగిస్తున్న నేపథ్యంలో మరోసారి కొంత గడువు పొడిగించి అయినా సరే మొత్తం దీనిపై ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో పూర్తిగా సవరించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంతమంది విద్యావేత్తలతో కూడా సంప్రదింపులు చేస్తుంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే విద్యావేత్తలతోనూ అలాగే విద్యా నిపుణులతో చర్చలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి అవసరమైతే ఈ 4 రోజులు గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి ఒక 6 రోజుల సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో అన్ని గాడిలో పెట్టిన తర్వాత విద్యార్థులు ఎటువంటి భయాందోళన కూడా లేకుండా వారి పూర్తి స్థాయిలో మంచి విద్యను అందించే విధంగా ఆ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే ఈ మొత్తం ప్రక్రియ ప్రారంభం అవుతుందని కూడా మనకు చెప్తా ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.